వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మండ్యలో శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని సందర్శించిన ప్రధాని మోడీ. బీహార్ 21వ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం. జస్వంత్ దిన్నే ఫిషింగ్ హార్బర్ రాష్ట్ర అన్యాయాలకు ఉదాహరణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలోని శ్రీ క్షేత్ర ఆది చుంచనగిరిలో ఉన్న శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని సందర్శించారు. ఏప్రిల్ 15న జరిగిన ఈ పర్యటనలో భాగంగా మోదీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ గురు భైరవైక్య మందిరం అనేది శ్రీ ఆది చుంచనగిరి మహాసంస్థాన మఠానికి చెందిన 71వ పీఠాధిపతి శ్రీ 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 డాక్టర్ బాలగంగాధరనాథ మహాస్వామీజీ స్మారకారంగా నిర్మించబడిన ప్రదేశం. ఈ సందర్భంగా మోదీ మహాస్వామీజీ నివాళులు అర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ సీనియర్ నేత సమ్రాట్ చౌదరి బీహార్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీకు చెందిన కీలక నాయకులు కూటమి భాగస్వాములు పాల్గొన్నారు. బీహార్ లో బీజేపీ నుంచి సీఎం పదవి చేపట్టిన తొలి నాయకుడిగా సమ్రాట్ చౌదరి రికార్డు సృష్టించారు. मैं सम्राट चौधरी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జస్వంత్ దిన్నే ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
బుధవారం ఫిషింగ్ హార్బర్ పరిశీలించి స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 40% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇస్తుంది, 50% లోన్ గా సమకూరుస్తుంది. ఈ ఆదాయం అంతా కూడా ప్రతి మత్స్యకారుడు కూడా చెందాలి, మత్స్యకారుల జీవితాలు బాగుపడాలని చెప్పి అప్పట్లోనే అడుగులు కూడా పడ్డాయి. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా వచ్చి ఉండింటే ఈ 1250 బోట్లు కూడా ఈ జువ్వల దిన్నలో ఈ మత్స్యకారులందరికీ కూడా ఈ పాటికి అందుండేటివి. వాళ్ళు కేవలం 10% పెట్టుంటే చాలు, మిగిలిన 90% రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకు లోన్ల ద్వారా వాళ్ళకు వచ్చేటి. ఒక్కొక్క బోటుకు 12 మంది ఓనర్లు అయి ఉండేవాళ్ళు. అంటే 1250 బోట్లకు దాదాపుగా 20,000 మంది దగ్గర మత్స్యకారులు ఓనర్లుగా, మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లుగా ఉండేవాళ్ళు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఉండింటే ఈ పాటికే ఈ కోల్డ్ స్టోరేజ్లన్నీ కూడా ఏదైతే మూతపడి ఉన్నాయో ఇవన్నీ కూడా నడిచేటివి. ఐస్ మేకింగ్ ప్లాంట్స్ నడిచేటివి, చిల్ రూమ్స్ నడిచేటివి, బోట్ల రిపేర్ల కోసం కేటాయించిన బోట్ రిపేర్ షెడ్లు పనిచేస్తూ ఉండేటివి. నెట్ల కోసం అని చెప్పి నెట్ బెండింగ్ మిషన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపరేషన్లో ఉండి ఈ ప్రాంతం అంతా కూడా మత్స్యకారులు చిక్కటి చిరునవ్వుల మధ్య, ఆనందం కేతనాల మధ్య ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండేది. దురదృష్టవశాత్తు అది జరగకపోవడంతో ఈరోజు మత్స్యకారుల జీవితాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అన్నిటికన్నా దారుణం ఏమిటో తెలుసా? ఈ జువ్వలదిన్న ప్రాజెక్టులో ఇక్కడ డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ అంటే ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు కేటాయిస్తారు. ఉన్న 79 ఎకరాలలో సగం ఈ ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తారు. అంటే దాని అర్థం ఇక మత్స్యకారులకు ఇక్కడ నుంచి కూడా తరిమేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తా ఉన్నది ఏందయ్యా? దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి. ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఆ పోర్ట్లో కావాలంటే దండిగా ల్యాండ్ ఉంది, అక్కడ కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మత్స్యకారులను పొట్టగొట్టడం ఎందుకు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా గట్టిగా. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేదని చెప్తా ఉన్నా నేను. మత్స్యకారుల కడుపు కొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ మత్స్యకారుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉందని తెలిపారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు ఆయన బయట చాలా మాట్లాడుతుంటాడు. ఆయన హార్బర్ గురించి మాట్లాడాడు. ఎన్నికలకు ముందు పూర్తి కాని హార్బర్లని, పూర్తి కాని ప్రాజెక్టులని నువ్వు జాతికి అంకితం చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పెద్ద మనిషే కదా వెలుగొండ ప్రాజెక్టు కాడికి పోయి
ప్రాజెక్టుని జాతికి అంకితం చేశానన్నారు, చుక్క నీరు రాలేదు. ఇవాళ ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వదు. హంద్రీనీవా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సెట్టింగ్ వేసి కుప్పంకి కూడా నేనే నీళ్ళు ఇచ్చా అన్నాడు. ఈయన వెళ్ళిపోగానే సెట్టింగ్ కూడా తీసేశారు, నీళ్లు కూడా తడారిపోయినాయి. అలాగే జువ్వలదిన్నె హార్బర్ని కూడా వర్చువల్గా దీన్ని నేను ప్రారంభించేశాను అన్నాడు, పని కాకముందే. ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటాడు. వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేదు, ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ఇవ్వలేదు, స్టోరేజ్ గోడౌన్స్ ఇవ్వలేదు. ఇవేవి పూర్తి చేయకుండా 24 మార్చిలో ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు వర్చువల్గా దీన్ని ప్రారంభించి జువ్వలదిన్నె హార్బర్ని నేను మత్స్యకారులకు అంకితం చేశాను అన్నాడు. ఎక్కడ ఏది పూర్తి చేశావు, ఏది ఇచ్చావు? కేవలం కల్లబుల్లి మాటలతో ప్రజల్ని మోసగించి మళ్ళీ అధికారంలోకి రావాలన్న తాపత్రయంలో పనిచేసేవే తప్ప నువ్వు కానీ నీతోటి ఉన్నటువంటి అక్కడ నీ పార్టీ జిల్లా నాయకులు కానీ ఏది కూడా సరైన పరిస్థితి లేదు. డిలిమిటేషన్ పై కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ కొత్త కుట్రకు తెరలేపుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో మా ప్రజల స్వరం తగ్గిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా మాట్లాడుతూ డిలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాదికి అన్యాయం జరిగితే వెను ఉద్యమం తప్పదు. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. 3 ఏళ్ల క్రితం తీసుకున్న దృఢమైన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. మేమంతా గర్వించదగ్గ భారతీయులం. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాల్లో మేము జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం చేయడం సమంజసం కాదు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల సమస్యలు గాని తెలంగాణ కోసం గాని చేసిందేమీ లేదు. ఇంకా మీదికెళ్ళి ఒక కొత్త కుట్ర కూడా తెరలేపుతున్నట్టుగా కనబడతా ఉన్నది. కొత్తగా మరొక కుట్ర కూడా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. మీరు చూసింటారు ఇవాళ పేపర్లలో సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇవాళ పేపర్లో మీరు చూసే ఉంటారు. కానీ అందులో కూడా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగానే కనబడతా ఉన్నది. ఎందుకంటే బయటికి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు 50% సీట్లు పెంచుతున్నామని చెప్పింది. అంటే 110 ఉంటే 179 అవుతుంది, 60 సీట్లు పెరుగుతాయని చెప్పింది. 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ లో, 26 అవుతాయని చెప్పిండ్రు. కానీ బిల్లు పెట్టిండ్రు, రేపటి నుంచి పార్లమెంట్ పెట్టిండ్రు. బిల్లులో మాత్రం 50% ముచ్చట లేనే లేదు. అంటే చెప్పేదొకటి చేసేదొకటి. మీరు ఒక్క మాట యాది పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఎన్నటికి కూడా తెలంగాణకు మిత్రుడు కాదు. ఆనాడు 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సీట్లు పెంచుదామనే ఆలోచన ఆ చట్టంలోనే ఉన్నది. కానీ ఆ చట్టాన్ని తుంగలో దొక్కిందే భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఈ రోజు సీట్ల పెంపు పేరు మీద మళ్ళీ కొత్త డ్రామా చేస్తూ మహిళా రిజర్వేషన్ అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కు మేము అనుకూలమే. మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా సమర్థించిందే కేసీఆర్ గారు, మన పార్టీ. శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు ఖచ్చితంగా చట్టసభల్లో 33% ఇయ్యాల్సిందే. మేము ఇక్కడ మార్కెట్ కమిటీలో ఇచ్చినాం, స్థానిక సంస్థల్లో 50% ఇచ్చినాం, మీరెందుకు ఇయ్యరు అని చెప్పి శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి పంపిందే కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. దాని విషయంలో ఇబ్బంది లేదు. కానీ డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్క మాట మాత్రం పక్కా, ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. ఇవాళ సందిట్లో సడేమియా లెక్క
కాంగ్రెస్ బలహీనమైంది కాబట్టి మాకేమన్నా ఛాన్స్ దొరుకుతుందేమో అని చెప్పి మీ మేడ్చల్లో కూడా మొన్న బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేసింది. కానీ మల్లారెడ్డి గారి నాయకత్వంలో 3 మున్సిపాలిటీలుంటే బ్రహ్మాండమైన విజయం సాధించినందుకు గట్టిగా చప్పట్లతో మేడ్చల్ కార్యకర్తలకు మల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపు ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా 16 చేసుకున్నా, 20 చేసుకున్నా, 25 చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా గెలిచేది ఖచ్చితంగా గులాబీ జెండానే. ఖచ్చితంగా గెలిచేది మళ్ళీ కార్పొరేషన్ మీద ఎగిరేది గులాబీ జెండానే. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. తాడిపత్రికి నూతన ఫైర్ ఇంజన్ ప్రజల భద్రతకు పెద్ద ఊరట. తాడిపత్రి పట్టణానికి నూతన ఫైర్ ఇంజన్ రావడం ఎంతో సంతోషకరమని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఫైర్ ఇంజన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, గతంలో తాడిపత్రిలో ఉన్న ఫైర్ ఇంజన్ తరచూ రిపేర్లకు గురైందని, ఆ సమయంలో స్థానిక ప్రజలే ముందుకు వచ్చి మరమ్మతులు చేయించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కొత్త ఫైర్ ఇంజన్ రావడం వల్ల అగ్ని ప్రమాదాల సమయంలో వేగంగా స్పందించే అవకాశం కలుగుతుందని చెప్పారు. తాడిపత్రికి ఈ ఫైర్ ఇంజన్ కేటాయించడంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కృషి కీలకమని జేసీ ప్రశంసించారు. అలాగే ప్రజలు వేసవి కాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా తాడిపత్రికి ఫైర్ ఇంజన్ కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత మరియు జిల్లా అధికారులకు జేసీ ప్రభాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఫైర్ సిఐ మోహన్ బాబు మాట్లాడుతూ ఈ ఫైర్ ఇంజన్ కోసం కృషి చేసిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడు దానికి రిపేర్ కూడా నోచుకోకపోతే ఆ రోజు కూడా తాడిపత్రి ప్రజలు దానికి రిపేర్ కూడా చేసుకున్నారు. ఆయన కూడా తెలుసు, అందరికీ తెలుసు, మీకు అందరికీ. తర్వాత అస్మిత్ రెడ్డి చాలా ప్రయత్నం చేసి కొత్త బండి కావాలని చెప్పి హోమ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ పెడితే డీజీ గారు కూడా దానికి ఆమోదించి నిన్నటి రోజే విజయవాడలో మన ఫైర్ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేసినారు. మేము అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ప్రతి ఒక్క సిబ్బందికి, డిస్ట్రిక్ట్ సిబ్బందికి, తాడిపత్రి సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే ఒకటి, ఎండాకాలం కొద్దిగా అప్రమత్తంగా ఉండాలా. దయచేసి కొద్దిగా ఇది ఇంకా ఏమన్నా దీనికి అట్లా ఇట్లా ఉంటే కూడా రేపు ఎమ్మెల్యే గారు సీఎం వాళ్ళు చేసి పెట్టారు. రైట్ సార్, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ కొత్త వెహికల్ మాకు రావడానికి ఎంతో కృషి చేసిన మన జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, తర్వాత ఎమ్మెల్యే సార్ గారికి మేము చాలా మేము వాళ్ళకి కృతజ్ఞత భావం మేము తెలియజేస్తున్నాము. ఈ విషయంలో మేము రాబోయే రోజుల్లో ఈ బండి వల్ల బాగా ప్రజలకు ఎంతో సేవ చేయడానికి మేము ఉపయోగకరంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సేవ చేస్తున్నాను. విశాఖలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ అరీనాలో నారీ శక్తి బంధన్ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కూటమి పార్టీల మహిళా నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో విశాఖలో నారీ శక్తి బంధన్ సమ్మేళనం నిర్వహించారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ అరీనాలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. మహిళలకు చట్టసభలో ప్రాధాన్యత కల్పించే నారీ శక్తి బంధన్ అధినియం బిల్లు తీసుకురావడాన్ని స్వాగతించారు. ప్రధాని మోడీకి మహిళా నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లుతో మహిళలు రాజకీయ సాధికారత సాధిస్తారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నాడెళ్ల జ్యోతి, బీజేపీ విశాఖపట్నం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిని. అయితే ఈరోజు ముందుగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఏదైతే నరేంద్ర మోడీ గారు మహిళలందరికీ కూడా 33% రిజర్వేషన్ ఇవ్వాలని బిల్లును ఆమోదించడానికి పోరాటం చేస్తున్నారో ఆ బిల్లు ఆమోదించే విధంగా 16, 17, 18లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడున్న మహిళలందరం కూడా సమావేశమయ్యి ఆనందోత్సాహాలతోటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అయితే నారీ శక్తి వందన అధినియం అనే పేరుతోటి బిల్లును ప్రవేశపెడుతున్నారు. అయితే ఇక నుంచి కూడా రాజకీయాల్లోకి ప్రతి ఒక్క మహిళా పాత్ర ఉండాలి. దేశ అభివృద్ధిలో ఖచ్చితంగా మహిళా పాత్ర ఉండాలి. అప్పుడు దేశం ఇంకొంచెం శరవేగంగా పరిగెడుతుంది అని నరేంద్ర మోడీ గారు ఈ విధంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే దేశంలో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్త్రీ పక్షపాతిగా ఉంటూ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా స్త్రీలకు కావాల్సిన గౌరవాన్ని ఇస్తున్నారు.
ప్రతి చోట కూడా మనం ఢిల్లీలో చూసుకుంటే రేఖా గుప్తా గారు ఒక సీఎం కింద వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే ప్రతి చోట కూడా మహిళలకు ఇవ్వాల్సిన సమాన హక్కుని అఫీషియల్గా చట్టబద్ధంగా చేయనున్నారు. అంటే ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, మహిళల యొక్క హక్కు, అలాగే మహిళల యొక్క ఆత్మగౌరవం ఇది. కాబట్టి ఇక నుంచి రాబోయే 2029 ఎలక్షన్లో మహిళలు పెద్ద ఎత్తున కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు. కాబట్టి మహిళలందరూ కూడా ఈ రోజు నుంచే సంసిద్ధంగా ఉండాలని మేము అందరికీ కూడా పిలుపునిస్తున్నాము. పార్టీలన్నింటినీ కూడా బలోపేతం చేసుకుంటూ మహిళా ఉన్నతికి పాటుపడతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విశాఖపట్నం సిటీ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ బాచి ఆదేశాలతో నిర్వహించిన ఈ స్పోర్ట్స్ మీట్ ఆర్మ్ రిజర్వ్ మైదానంలో జరిగింది. మొత్తం 10 టీములు పాల్గొని వివిధ క్రీడల్లో తమ ప్రతిభను చాటాయి. మార్చ్ ఫాస్ట్ తో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 100 మీటర్ల పరుగులు, టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథి కలెక్టర్ అభిషేక్ కిషోర్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఫిట్నెస్ తో పాటు మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. గెలుపోటముల కంటే టీమ్ స్పిరిట్ ముఖ్యమని, ఇలాంటి కార్యక్రమాలు అధికారుల మధ్య అనుబంధాన్ని పెంచుతాయని తెలిపారు. భవిష్యత్తులో రెవెన్యూ విభాగంలో కూడా ఇలాంటి స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలనే ఆలోచన వ్యక్తం చేశారు. అనంతరం విజేతలకు పథకాలు అందజేసి స్పోర్ట్స్ మీట్ ను అధికారికంగా ముగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన విశాఖపట్నం సిటీ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ క్లోజింగ్ సెరమనీకి రావడం జరిగింది. మన సిపి గారు చాలా మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేశారు. మన ఫోర్స్లో మనకు ఈరోజు ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది. మన ఫోర్స్ అందరినీ వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఇలా మంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో గెలుపోవటం మధ్య మంచి కమ్రాడరీ కనపడుతుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ ప్లెజెంట్ సైట్. ఫోర్స్లో కూడా చాలా ఎనర్జీ, చాలా స్పిరిట్స్ బిల్డ్ అవ్వడానికి మంచి అవకాశం. ఐ ట్రూలీ అప్రిషియేట్ అవర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంత అవసరమో ఆఫీసర్స్కి ఇంకా చాలా అవసరం. తద్వారా వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి కూడా చాలా దోహదపడుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు, నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించినందుకు సిపి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రజలందరూ కూడా స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత, ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యత అందరూ అర్థం చేసుకోవాలి. అది కలిగించే సైంటిఫిక్ బెనిఫిట్సే కాదు, మెంటల్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటిని గుర్తించి మనం అందరం కూడా స్పోర్ట్స్లో పాల్గొనాలి. మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున సుప్రభాత సేవలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కీదాంబి శ్రీకాంత్, శ్రీవారి తోమాల సేవలో నటుడు సోను సూద్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ వేర్వేరుగా పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.